హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్యాస్ ఫ్రెండ్స్. అందరూ కూడా ఎలా ఉన్నారు? బాగున్నారు? హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నైట్ వీడియో అండి, నైట్ షూట్ చేస్తున్నాను అనమాట. సో చాలా రోజులైంది మన వీడియోస్, కుకింగ్ వీడియోస్ కానీ ఇలా రాక చాలా రోజులైందండి. సో ఇది ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ఇంకా రైస్ అయితే పెట్టేశాను, రైస్ అయితే రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక చూసారు కదా అండి, చికెన్ అనమాట. చికెన్ అండి ఈవినింగ్ తెచ్చేసారనమాట. 4 ఆ టైంలో తీసుకొచ్చారు చికెన్. ఆల్రెడీ అప్పుడు కొంచెం అలాగా సాల్ట్ కారం అలా వేసేసుకుని తిన్నామండి. సో అలా మాకు అంటే అలాగే చాలా ఇష్టపడతారు మా బాబు వచ్చేసి. సాల్ట్ కారము పసుపు వేసేసి కొంచెం బాగా వేగిచ్చేసి అప్పుడు తినేసామన్నమాట కొద్ది కొద్దిగా. ఇంక ఇప్పుడైతే ఇంకా రైస్లోకి ఫ్రై లాగా కొంచెం ఆనియన్ అండ్ టొమాటో అండ్ మిర్చి వేసేసి ఇంకా రైస్లోకి ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయడానికి అయితే రెడీ అయిపోయినాయి. యాక్చువల్గా నాకు హెల్త్ అయితే కొంచెం నాట్ సపోర్టెడ్ అండి. సో హెల్త్ కొంచెం ఖరాబ్ అయింది. బట్ అలాగే ఇంకా ఓపిక లేదు, అయినా కూడా తినడానికి కావాలి కదండి. సో అందుకోసమే ఇంకా చేస్తున్నాను అనమాట. ఎందుకు తెలియదు, ఫుల్ అంటే ఫుల్ కాఫ్ అండి. దగ్గు అయితే చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. అండ్ దగ్గుతో పాటు ఇంకా కొద్దిగా కోల్డ్ ఉంది. అండ్ బాడీ అంతా కూడా షివరింగ్ వస్తుంది అనమాట. సో ఎందుకో తెలీదు, అంటే మనం భయపడినప్పుడు ఎలా ఉంటామో అలాగైతుంది. బట్ అది ఎందుకో తెలియదండి నాకైతే. కొంచెం ఒక్కోసారి బ్లడ్ తక్కున్నప్పుడు అలా అవుతుందంట. తర్వాత వచ్చేసి కొంచెం బీపీ డౌన్ అయినప్పుడు కూడా అలా అవుతుందంట. నాకు ఒక్కోసారి బీపీ డౌన్ అవుతుంది, కొంచెం హెవీ అవుతుందండి కోపం వచ్చినప్పుడు. సో అన్నీ నార్మల్ అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను డిన్నర్కి అయితే ఇంకా ప్రిపేర్ చేసిస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఒక రిక్వెస్ట్ అయితే ఉందండి మీ నుంచి, ఏంటంటే సో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే నేను వర్క్ చేసుకునే దాంట్లో ఏమైనా పొరపాటున ఏమైనా ఉన్నాయా, సో అవన్నీ కూడా నాలో తప్పులు ఉన్నా కూడా అండి సరే చెప్పేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక తప్పు చేస్తారంటే నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా మనం అంటే నేర్చుకుంటాం అనమాట. ఒకరు ఏదైనా ఇలా చేస్తున్నారు సిస్టర్ అలా కాదు అంటే, సో ఇంకా మనం దాన్ని మంచిగా చేసుకోవడానికి నేర్చుకుంటాం అనమాట. సో తప్పైనా ఒప్పైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కామెంట్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా లేట్ ఎందుకంటే మనం వంటలోకి అయితే వెళ్తాం. ఇక్కడైతే ఇంకా ట్యూస్డే నైట్ అండి. సో డిన్నర్ కోసం అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పాను కదా. ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ అండ్ టమాటో అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నానండి. సో ఇలా కట్ చేసుకుంటుంటే సో చూసారు కదా, ఫింగర్కి అయితే కొంచెం తగిలింది అనమాట. ఇంకా బ్లడ్ కూడా వచ్చేసిందండి. సో చూసారు కదా, అంటే నైఫ్ చాలా అంటే చాలా షార్ప్ ఉందండి. కొద్దిగా తగిలిగానే అలా బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇలా కొంచెం ఫింగర్ అయితే కొద్దిగా అలా డ్యామేజ్ అయింది, ఇంకా బ్లడ్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇంకా ఇలాంటివన్నీ మామూలే అండి, ఎన్నో జరుగుతుంటాయి వంట చేసేటప్పుడు. నాకైతే ఖచ్చితంగా ఇంకా ఇప్పుడు ఏంటండి అసలు నాకు అంటే కొత్తగా మ్యారేజ్ అయినప్పుడైతే అసలు ఖచ్చితంగా వన్ డేకి ఒక్కసారైనా ఇలా అంటే చెయ్యి కాల్చుకునేదాన్నో లేకపోతే చెయ్యి కట్ ఇలా అంటే ఫింగర్ కట్టుకోవడం కానీ ఇలా ఖచ్చితంగా జరిగేదనమాట. ఈ మధ్యలో కొంచెం తగ్గిందిలేండి ఇలాంటివన్నీ కూడా, ఇంకా మామూలే అయిపోయినాయి అనమాట. ఇంకా నాకైతే ఇలాంటివి మామూలే అండి. సో మనకు అంటే మన లేడీస్కి ఎలా ఉంటుందంటే చెయ్యి కట్ అయినా కాలు కట్ అయినా ఏం కట్ అయినా ఆఖరికి మెడ కట్ అయినా సరే అండి ఇంకా వంటింట్లో ఖచ్చితంగా వంట చేయాల్సిందేమో అనిపిస్తుంది అనమాట. కానీ తప్పదండి. సో నాకు కూడా ఇలాగే అనమాట. అంటే ఇంకెవరు లేరనమాట, నేనే కదా. ఇంకా అంటే మా హస్బెండ్ చేస్తారండి చికెన్ చేసేటప్పుడైతే, ఇంకా మా ఆయన హెల్ప్ చేస్తారు. కానీ ఇంకా తను బాబుని తీసుకొని బయటకైతే వెళ్ళిపోయారనమాట. సో అంటే బయటకు వెళ్ళేసి వస్తాం అలాగా. ఇంకా నువ్వు డిన్నర్ అయితే ప్రిపేర్ పెట్టేసి కాల్ చేయి, మేము వస్తామని చెప్పేసి తనని బయటకు తీసుకుని వెళ్ళిపోయారనమాట. కొద్దిగా అలా బయటకు వెళ్ళిపోయి వస్తే కొంచెం మైండ్ ఫ్రెష్ అయి ఉంటుందన్నమాట. సో ఇంకా బాబు కూడా హోంవర్క్ చేసేసి ఇంకా వెళ్ళారనమాట. తనకు హోంవర్క్ చేయించేసి నేను కూడా డిన్నర్కి ప్రిపేర్ చేయడానికి అయితే ఇంకా స్టార్ట్ అయ్యాను అనమాట. ఇంక వాళ్ళు వచ్చేలోపు ఇంక చేసేద్దామని అయితే నేను అలా చేసుకుంటుంటే ఇలా జరిగిందనమాట. ఇంకా నాకు అంటే పెద్దగా ఏం లేదులేండి, తగలేదు. కొంచెం అలా తగలగానే ఇంకా మామూలు ఇంకా అలా వస్తుంది బ్లడ్. ఇంకా అక్కడే వాటర్తో ఇంకా అలాగా హ్యాండ్ వాష్ చేసేసుకుని అలాగే ఇంకా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇదండి, ఇలా ఇంకా ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. నేనైతే మీకు తెలిసే ఉంటుంది, నా ప్రతి ఒక్క వీడియోలోనూ మీకు ఒక్క లైన్ అయినా సరే మీకు మోటివేషన్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో నాకు అంటే నా వీడియోలో ఖచ్చితంగా ఒక్కటైనా ఒక్క వర్డ్ అయినా సరే మీకు మోటివేషన్ లాగా అనిపించాలి అనేది నా ఒక ఉద్దేశం అనమాట. సో ఈరోజు ఏంటంటే అంటే నేను వీడియోస్ చేస్తున్నాను కదా, ఇలాగా కొంతమంది అనుకోవచ్చు అంటే ఈమె ఇలాగ చేస్తుంది కదా,
మనతో బాగుపడిపోయిందేమో అలాగా ఇలాగా అవసరమా చేయడం, అలా ఉంటుంది, ఇలా రెడీ అవుతారు, అలాగుంటారు, ఇప్పుడు బయటకు వెళ్తుంటారు, ఇలా అనుకునే వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి. సో వాళ్ళు ఏదో అనుకుంటూ ఉన్నారనేసి అయితే మనకున్న టాలెంట్ని మనం బయటకు పెట్టుకోవడం ఎలా చెప్పండి. సో ఉన్నదే ఒక జీవితం అనమాట. మరి జీవితం మనకు లైఫ్ అనేది లేదు. ఈ ఒక్క జీవితంలోనే మనం అంటే అంటే మనకు మానవ జన్మ అనేది ఒకటే ఉంటుందండి. సో నెక్స్ట్ జన్మ మనకు ఉండకపోవచ్చు, ఉండొచ్చండి, చెప్పలేము. అంటే ఇంకా ఆ జన్మలో మనం మనిషిగా ఉంటామో లేక అంటే జంతువులుగా ఉంటామో లేదా పురుగుగా ఉంటామో, అసలు ఎలా ఉంటామో కూడా చెప్పలేము అనమాట. ఈ ఒక్క లైఫ్లో మనకున్న వరకు ఉన్న దాంట్లో మనకున్న తెలివితో సో మనకున్న దాంట్లోనే హ్యాపీగా ఉండడానికే ట్రై చేయండి. ఎవరైనా సరే ఒక్కరిని చూసి మాత్రం అస్సలు కుళ్ళుకోకండి. కుళ్ళుకుంటే ఏమొస్తుంది చెప్పి కుళ్ళి మీరు చావాల్సిందే కానీ మాలాంటి వాళ్ళకి అసలు ఏం కాదనమాట. ఎందుకంటే మీరు అలా కుళ్ళుకుంటూ ఉండేని మేము ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. సో మీ కుళ్ళే మాకు ఆశీర్వాదంలాగా మేమైతే అంటే బ్లెస్సింగ్స్ అనే ఒక ఫీలింగ్ నాకైతే కలుగుతుందనమాట. సో మీరు కుళ్ళుకుంటుంటారంటే నేను ఇంకా మంచిగా రెడీ అవ్వి ఇంకా మంచిగా వీడియోస్ కానీ అన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాను ప్రతి ఒక్క దాంట్లో. ఇప్పుడు నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే సోషల్ మీడియాలోకి వచ్చాక నేను చాలామంది ఇలాంటి వాళ్ళని ఎదుర్కొన్నాను అనమాట. సో నాతో బాగా మంచిగా ఉండి తర్వాత నా గురించి వేరే వాళ్ళతో చెప్పడం, సో వాళ్ళ గురించి మరి నాతో చెప్పడం, నేను ఉన్నప్పుడు మంచిగా నా గురించి పాజిటివ్గా మాట్లాడడము, నేను లేనప్పుడు మరి నేను అంటే కొద్దిగా అంటే పక్కకి వెళ్ళాక నా గురించి నెగిటివ్గా ఇలాంటివన్నీ నేను చాలా చూశానండి, చాలా నేర్చుకున్నాను ఒకరి నుంచి కూడా. అందుకోసమే నేను భరించాను, నాకు అనుభవించాను, నాకు తెలుసు కాబట్టి నేను కూడా మీకు అంటే హెచ్చరిస్తున్నాను అనమాట. అలా ఉండకండి. ఒక్కరి గురించి ఎప్పుడు కూడా అస్సలు ఆలోచించేయకండి. ఎందుకంటే ఇది మీ లైఫ్, ఇది ఒక చిన్న లైఫ్లో మీకు నచ్చినట్టుగా ఉండాలన్నమాట. సో నేనైతే ప్రతి ఒక్కరికి కూడా ఇదే చెప్తున్నానండి. ఎందుకంటే మనము ఒకరు అనుకుంటూ ఉన్నారు, వాళ్ళు ఇలా అనుకుంటారు అలా అనుకుంటారు అని మనం ఒకరి గురించి థింక్ చేసామంటే మనం ఇక్కడే ఉండిపోతామండి, ముందుకు వెళ్ళలేమన్నమాట. సో మనం వాళ్ళు అలా అనుకుంటుంటే మనం ఇంకా ట్రై చేయాలన్నమాట, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మనం అంటే మన లైఫ్లో ఇంకా మంచిగా సక్సెస్ చూడాలి అనే హోప్ మీలో ఉండాలి అనమాట. ఇప్పుడు గెలుపుకి ఓటమికి ఒక్కటే ఒక చిన్న ఒక లైన్ మాత్రమే మనకు తేడా ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ మన రెండు లెగ్స్ ఉంటాయనుకో, రన్నింగ్ రేస్లో మనం ఒక్క లెగ్ ముందుకు పెట్టినా సరే అండి మనం విన్ అయినట్టే. అదే ఒక ఆ లెగ్గే వెనుక ఉందనుకో మనం ఓడిపోయినట్టే. సో ఇది కూడా అంతేనండి, మనం సక్సెస్కి ఒక్క అడుగు చాలు అనమాట. సో ఇది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. నేనైతే ఇలాగే అనుకుంటాను అనమాట. సో నేనైతే ఎవరి గురించి ఆలోచించయ్యాను. ఒక్కరు మనల్ని అనుకునేలాగా నేను అసలు వాళ్ళకి ఎప్పుడు కూడా నేను అంటే వాళ్ళ దృష్టిలో నేను వెళ్ళలేదన్నమాట. నా గురించి వాళ్ళు అనుకుంటారు కానీ వేరే వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను. వాళ్ళు నచ్చలేదు, నాకు వాళ్ళు ఇష్టం లేదు, వాళ్ళ బిహేవియర్ నచ్చలేదంటే వాళ్ళ పేరును కూడా నాకు తలుచుకోవడానికి అసలు ఇష్టం ఉండదు అనమాట. అలా ఉంటుంది పరిస్థితి. సో మనం ఏంటంటే మనం ఏ తప్పు చేయనప్పుడు సో ఒక్కరి కింద మనం ఏది కూడా చేయి చాచకుండా మనకున్న తెలివితేటలతో మనకున్న దాంట్లో మనం ముందుకెళ్తే అదే చాలన్నమాట. ఒక్కరి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారని అసలు అనుకోకండి. ఎవ్వరు ఏది చేయలేరు. ఒకవేళ మనతో టైంపాస్ చేసే వాళ్ళే కానీ ఎవరైనా సరే మనకు ఆపద వచ్చిందంటే ఎవ్వరు కూడా ముందడుగు వేయరనమాట. సో ఇదండి, ఇలా మనం ఇవన్నీ కూడా గుర్తించుకొని ఖచ్చితంగా మన లైఫ్ని మనం మంచిగా సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి. ఇదే చాలు ఈ జీవితానికి, ఇంకా ఏం అవసరం లేదు. మన ఫ్యామిలీ ఇది మాత్రం మంచిగా ఉంటే చాలండి. సో వేరే వాళ్ళ గురించి పట్టించుకొని మనకు తలనొప్పి ఎందుకు అనవసరంగా. సో నా వీడియో చూసే వాళ్ళలో కొంతమంది ఉన్నారనమాట, నా ఎనిమిస్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారని నాకు కూడా తెలుసు. సో ఇంకా వాళ్ళకి అంటే చూసే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుందన్నమాట ఇంతసేపటికే. సో ఇదే అండి, ఎందుకంటే ఎలా అర్థమవుతుంది అంటే సో ఆ పొజిషన్ తెచ్చిందే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోతుంది అనమాట. సో చాలామంది ఉన్నారులే నేను ఆ వీడియోస్ చూసేవాళ్ళు అలాంటి వాళ్ళు. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఇంతకుముందు నాకు వేరే ఛానల్ ఉన్నింది, ఇంకా ఆ ఛానల్ పోయినాక ఈ ఛానల్ పెట్టాను కాబట్టి ఆ ఛానల్ వాళ్ళు అప్పుడు నేను ఎంతలా సఫర్ అయ్యాను అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ వీడియోస్ చూసే వాళ్ళు ఇక్కడ చూస్తున్నారని కూడా తెలుసు అనమాట. సో అందుకే చెప్తున్నాను, నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఒకరిని గురించి అస్సలు థింక్ చేయను, వాళ్ళ గురించి ఆలోచించను, ఇంకా ఏది కూడా అస్సలు పట్టించుకోనండి. సో
వ్యక్తిత్వం ఇలా ఉంటుందన్నమాట. మరి ఇంకా నేను ఏమైనా తప్పు చెప్పింటే, ఏమైనా రాంగ్ చెప్పింటే నన్ను క్షమించండి. అండ్ మీరు ఎలా ఉన్నారు ఏంటి, సో మీరు కూడా ఎవరైనా నమ్మి ఇలాంటి పరిస్థితి మీకు ఎప్పుడైనా వచ్చింది అనేది ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఇంక ఇక్కడైతే నేను ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ అయితే చేసేస్తున్నానండి. ఇంకా చికెన్ తిని బాగా ఇంకా పడుకుంటూ పోవడమే. ఇది వచ్చేసి 7:30 to 9 వరకు నేను ఇంకా డిన్నర్ చేశాను అనమాట. ఇంకా మధ్యలో ఇంకా వీడియో కూడా షూట్ చేసేసుకుంటే నైట్ వీడియో అవుతుంది కదా అని ఇంకా నైట్ వీడియో అయితే షూట్ చేశాను అనేది మీతో పాటు షేర్ చేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి. ఇంకా మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మరీ అడుగుతున్నానండి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు బాయ్ అండి. ఇంకా చికెన్ అయితే ఇంకా ప్రిపేర్ చేయాలి అనమాట. ఇంకా నేనైతే ఎక్కువ లెంత్ వీడియోస్ అయితే పెట్టాలి అనుకోవట్లేదు. ఎందుకంటే లెంత్ పెట్టినా కూడా బోర్గా ఫీల్ అవుతారు కాబట్టి నా సబ్స్క్రైబర్స్ వాళ్ళు బోర్ ఫీల్ కాకూడదు అనే ఉద్దేశంతో నేనైతే ఇంకా లెంత్ తక్కువగానే పెడుతుంటానండి ఇప్పటి నుంచి. సో ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్లీ నా వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటే, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,